నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను సునీల్. ముందుగా డీటెయిల్స్ చూసేద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వేసిన పిటిషన్ పైన కూడా ధర్మాసనం విచారణ జరపనుంది. అన్ని పిటిషన్లపైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణలో జరుగుతున్న జాప్యంపై గతంలోనే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వేసిన పిటిషన్ పైన కూడా ధర్మాసనం విచారణ జరపనుంది. అన్ని పిటిషన్లపైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణలో జరుగుతున్న జాప్యంపై గతంలోనే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈరోజు ఏం జరగబోతోంది, అలాగే జగన్కి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కేసులు జాప్యం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి పిటిషన్ల మీద ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. అందులో జగన్ కి సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్, అలాగే జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేసేందుకు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్నటువంటి ఈ రెండు పిటిషన్ల మీద ఇవాళ సుప్రీంకోర్టుకి చెందినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారించబోతోంది. దీనికి సంబంధించి ట్రిబుల్ ఆర్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ రెండు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఎస్పెషల్లీ విచారణకు సంబంధించి జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక సిబిఐ న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వం అంటే అప్పట్లో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తరఫున డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువగా వేయడం వల్ల జాప్యం జరగడం, అంతేకాకుండా డిశ్చార్జ్ పిటిషన్స్ కి సంబంధించి వెకేషన్ జరిగే లోపల అక్కడ ఉన్నటువంటి జడ్జీలు మారిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ తీవ్రంగా జాప్యం జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద గతంలోనే సుప్రీంకోర్టుకి రఘురామకృష్ణరాజు వెళ్ళినటువంటి నేపథ్యంలో విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం పట్ల సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ని గతంలోనే తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. జగన్ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ లో కోరినటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో తెలంగాణ హైకోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో దీన్ని విచారణకు స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ఎందుకు జగన్ కు బెయిల్ రద్దు చేయకూడదు అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐని కోరడం, గతంలో సిబిఐ తెలంగాణ హైకోర్టుకి సమర్పించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తానికి ఇవాళ ఈ రెండుటికి సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ నుంచి మరొక రాష్ట్రానికి ఈ కేసుల విచారణ కానీ మార్చినట్లయితే వెంటనే త్వరితగతిన విచారణ జరుగుతుంది. విచారణలో జాప్యం ఉండకపోవచ్చు అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి ఈ కేసు మీద పిటిషన్ వేశారు. మరోపక్క జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి కూడా ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అది సుప్రీంకోర్టులోని ప్రధానమైనటువంటి ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇవాళ విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క శుక్రవారం కోర్టుకి హాజరు కావాలి అనేటటువంటి నిబంధన సడలింపు అనేటువంటి అంశం కూడా ఇవాళ విచారణలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తానికి ఈ రెండు పిటిషన్ల మీద ఇవాళ విచారణ జరిగేటటువంటి నేపథ్యంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో టెన్షన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.